ఈరోజు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ చిన్నదేమీ కాదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో వచ్చిన గ్లిచ్ వల్ల దాదాపు 100 ఫ్లైట్స్ ఆగిపోయాయి. కానీ మన తెలుగు న్యూస్లో కానీ ఎక్కడ దీని గురించి అంతగా మాట్లాడుకోవడంలా. అలా ఎందుకు మాట్లాడుకోవడంలో కూడా నాకు అర్థం కాల. బట్ మాట్లాడుకోవాల్సిన ఇష్యూ ఇది. ఎందుకు చిన్న న్యూస్ కాదో మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరే ఒక పైలట్ అని అనుకుందాం. అండ్ మీరు దుబాయ్ నుంచో లేదా అమెరికా నుంచో ఫ్లైట్ని ఫ్లై చేసుకుని ఇండియాలో ఉన్న ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలి. బట్ మీరు ఢిల్లీకి రీచ్ అవ్వగానే మీ ఫ్లైట్ రాడార్లో మీరు ఢిల్లీలో కాదు నేపాల్లో ఉన్నట్టు చూపిస్తుంది. అక్కడ మీ పొజిషన్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా ప్యానిక్ అవుతారు. ఢిల్లీలో ఉండాల్సిన మనం నేపాల్లో ఏం చేస్తున్నామని అన్నీ చెక్ చేసుకుంటారు. బట్ మీకు తెలియదు మీరు ఢిల్లీలోనే ఉన్నారు అని. కానీ ఫేక్ శాటిలైట్స్ ద్వారా వచ్చిన సిగ్నల్స్ వల్ల మీరు నేపాల్లో ఉన్నట్టు చూపిస్తుంది. మామూలుగా అయితే పైలట్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తారు. బట్ ఎవరైనా పైలట్ ప్యానిక్ అయితే మీకు తెలుసు ఒక చిన్న మిస్టేక్ విలువ ఆ ప్లేన్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలు. సో ఈరోజు ఏం జరిగింది, అసలు ఈ ఫేక్ శాటిలైట్ సిగ్నల్స్ ఏంటి, అండ్ వీటి వల్ల ఎందుకు ఇన్ని ప్లేన్స్ ఆగిపోయాయి, అండ్ ఫైనల్గా ఇంతకుముందు జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ గురించి కూడా ఈరోజు ఒక అప్డేట్ ఉంది. దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. మీరు బేసిక్స్ నుంచి అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ పంజాగుట్ట దగ్గర ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నారు. మీకు రెడ్ లైట్ పడిందని చెప్పి మీ బైక్ని అక్కడ స్టాప్ చేసి గ్రీన్ లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ సడన్గా గ్రీన్ లైట్ పడింది. మీరు ముందుకు వెళ్ళారు కానీ సైడ్ నుంచి వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. చూసే వాళ్ళకి కూడా గ్రీన్ లైట్ ఉంది. అలాగే అన్ని వైపుల నుంచి వెహికల్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా గ్రీన్ లైట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ లైట్స్ యొక్క సిస్టంలో గ్లిచ్ వల్ల ఇలా జరిగింది. అప్పుడు ఏమవుతుంది, అన్ని వెహికల్స్ ఒకేసారి ముందుకు రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు సినారియో అర్థమైంది కదా. ఇప్పుడు ఇలాంటిదే ఆకాశంలో జరిగితే ఎలాగా? ఈరోజు ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగింది ఇదే. బట్ స్కైలో ఈ ట్రాఫిక్ జామ్ ఎలా జరుగుతుందనే డౌట్ మీకు రావచ్చు. చూసి ప్లేన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ చాలా స్పీడ్గా వెళ్తాయి. ఎదురుగా ఆటో వస్తే మనం బైక్ని తిప్పినట్టు ప్లేన్ తిప్పలేం. సో ఎయిర్లైన్ అంటే ఒక ప్లేన్ వెళ్ళే రూట్లో ఇంకొక ప్లేన్ వెళ్లకుండా చూసుకుంటారు. ఇలా చూసుకోవడానికి కూడా వాళ్ళకు కంట్రోల్ కమాండ్ ఉండాలి కదా. దాన్నే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏటీసీ అని అంటారు. మీరు మూవీస్లో చూస్తే ప్లేన్ ల్యాండ్ అవుతున్నప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ పైలట్స్ కంట్రోల్ సెంటర్లో ఉండే వాళ్ళతో మాట్లాడతారు కదా. ఆ కంట్రోల్ సెంటరే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏటీసీ. ఇక్కడ ఉండేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రతి పైలట్తో మాట్లాడుతూ ఉంటారు. అండ్ 2 ప్లేన్స్ క్రాష్ అవ్వకుండా గుద్దుకోకుండా చూసుకుంటారు. అండ్ ఒక ప్లేన్కి ఇంకొక ప్లేన్కి మధ్యలో సేఫ్ డిస్టెన్స్ ఉండేలా చూసుకుంటారు. అండ్ ఇవన్నీ ఒక సీక్వెన్స్లో ల్యాండ్ అయ్యేలా చూసుకుంటారు. ఇప్పుడు ఒక ప్లేన్ ల్యాండ్ అయింది అంటే అది ల్యాండ్ అయిన ఇంకొక నిమిషాలు లేదా చాలా టైం వరకు అక్కడ ఇంకొక ప్లేన్ ల్యాండ్ అవ్వకుండా చూసుకోవడం. 2 ప్లేన్లు ఒకేసారి ఒకే రన్వే మీద ల్యాండ్ అవ్వకుండా ఉండేలా చూసుకోవడం, ఇలాంటివి. అయితే వీళ్ళు ఇవన్నీ చేయడానికి ఏం చేస్తారు, మల్టిపుల్ కంప్యూటర్ సిస్టమ్స్ని వాడతారు. ఇప్పుడు ప్రతి ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్, స్పీడ్, డైరెక్షన్ అండ్ లొకేషన్ ఈ సిస్టమ్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ డేటాను చూసి అక్కడ వర్క్ చేసేవాళ్ళు పైలట్స్తో మాట్లాడుతూ ఉంటారు. అండ్ పైలట్స్కి కూడా ఈ డేటా ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. అండ్ ప్రెజెంట్ ఇందులో కూడా ఏఐని తీసుకొచ్చారు. ఇందులోనే కాదు, ప్రతి దాంట్లో ప్రెజెంట్ ఏఐ నడుస్తుంది. ప్రెజెంట్ ఎవ్రీ బిజినెస్ ప్రొడక్ట్ అండ్ ఇండస్ట్రీ ఆపరేట్స్లో ఏఐ హవానే నడుస్తుంది. అండ్ మీలో చాలా మంది ప్రెజెంట్ మన బిగ్గెస్ట్ కెరీర్ రెవల్యూషన్స్ని మిస్ అవుతున్నారు. చాట్ జీపీటీ అండ్ జనరేటివ్ ఏఐ నుంచి కంప్యూటర్ విజన్, ఆటోమేషన్ అండ్ ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ వరకు ఏఐ ప్రతిదాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కంపెనీస్ ఎవరైతే ఏఐని డిజైన్ అండ్ బిల్డ్లో డిప్లాయ్ చేస్తారో వాళ్ళని చాలా ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయి. అందుకే మీకు ఇప్పుడు ఏఐ ఫస్ట్ స్కిల్స్ కావాలి. అండ్ మీకు ఈ స్కిల్స్ని పర్ఫెక్ట్గా ఇచ్చేది ఓడిన్ స్కూల్ యొక్క ఏఐ కోర్స్ విత్ మెషిన్ లెర్నింగ్. బట్ ఓడిన్ స్కూల్ వాళ్ళే ఎందుకు, మీరు బయట ఎక్కడైనా నేర్చుకోవచ్చు కదా అంటే, ఓడిన్ స్కూల్ వాళ్ళు ఇచ్చే ఈ కోర్స్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇది మీకు కేవలం కోర్స్ మాత్రమే కాదు, ఈ కోర్సుని కంప్లీట్ చేస్తే మీకు ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా కూడా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఉండే కోర్సు కూడా మీకు బయట దొరికే బేసిక్ లెర్న్ పైథాన్ అండ్ ఎంఎల్ కోర్స్ కాదు. ఇక్కడ మీరు యాక్చువల్గా ఇంటెలిజెంట్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారు. అండ్ అది కూడా లేటెస్ట్గా ఉన్న ఏఐ టూల్స్, టెక్నాలజీస్, థింక్ జనరేటివ్ ఏఐ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ అండ్ ఏఐ పవర్డ్ ఆటోమేషన్ లాంటి వాటిని ఉపయోగించి చేస్తారు. అంతేకాకుండా మోస్ట్ ప్రోగ్రామ్స్ కేవలం టూల్స్ మాత్రమే నేర్పిస్తాయి. బట్ ఈ కోర్సులో మీరు కోర్ ఏఐ డెవలప్మెంట్ గురించి నేర్చుకుంటారు. ముఖ్యంగా మీరు ఎల్ఎల్ఎంఎస్ అండ్ ఆర్ఏజీ లాంటి మెయిన్ టెక్నాలజీస్ని నేర్పిస్తారు. అండ్ ఈ కరికులం మీకు ఇయర్ని బేస్ చేసుకొని డిజైన్ చేయాల. ఇది నెక్స్ట్ ఇయర్ అంటే 2026ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేశారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ నుంచి నేర్చుకుంటారు. అండ్ అలాగే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తారు. ప్లస్ అండ్ ప్రెజెంట్ ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఏఐ ఫ్రేమ్ వర్క్స్ నుంచి హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. అండ్ అంతేకాకుండా మీకు ఇక్కడ ఓడిన్ స్కూల్స్ కెరీర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇందులో మీకు మెంటర్షిప్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వస్తుంది. దాంతో మీరు ఈ ఏఐ కెరీర్ లాంచ్కి రెడీ అవుతారు. అండ్ కేవలం నేను చెప్పాననేది కాదు, కావాలంటే మీరు కూడా చూడండి. ఇప్పటికే చాలామంది ఈ కోర్సు వల్ల వాళ్ళ కెరీర్ మార్చుకోవడం కానీ లేదా అప్గ్రేడ్ చేసుకోవడం కానీ చేశారు. ఇప్పుడు సూరజ్ని తీసుకుంటే సిమ్యులేషన్ ఇంజనీర్ నుంచి ఏఐఎంఎల్ స్పెషలిస్ట్గా కెరీర్ని మార్చుకున్నాడు. అండ్ అలాగే సారోస్ని తీసుకుంటే ఈయన సేల్స్ అనలిస్ట్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డేటా అనలిస్ట్గా కేవలం 6 నెలల్లో తన కెరీర్ని అప్గ్రేడ్ చేసుకున్నాడు. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి.
అండ్ అలాగే ప్రెజెంట్ ఏఐ అనేది మిగతా ఏ ఫీల్డ్ కన్నా సరే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ ఏఐ ప్రొఫెషనల్స్కి చాలా పెద్ద డిమాండ్ ఉంది కూడా. మీరు ఎప్పటి నుంచి నేర్చుకోవడం మొదలెడితే మీరు ఈ రేస్లో ముందుంటారు. సో వెంటనే కోర్స్ తీసుకోండి. కాకపోతే నెక్స్ట్ అప్కమింగ్ కోహర్ట్ ఈ మంత్ 29th ఉండడం వల్ల ఫాస్ట్గా మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్న లింక్స్ క్లిక్ చేసి మీరు ఈ వీడియో చూసే టైంకి సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ ప్రాసెస్ చాలా సింపుల్. ఓపెన్ చేసి ఎంక్వైరీ నౌ క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తే అక్కడ మన కాల్ బ్యాక్ రిక్వెస్ట్ పంపే ఛాన్స్ ఉంది. అవైలబుల్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఫీజుని పే చేయడానికి ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తున్నాను. అయితే ఈ ఏటీసీలో 2 ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏటీసీలో పనిచేయడానికి ఈ 2 సహాయం చేస్తాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ వచ్చేసి ఏఎంఎస్ఎస్, ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్. ఇప్పుడు ఈ ఏటీసీ కంప్యూటర్స్కి అన్ని ఫ్లైట్స్ నుంచి డేటా వస్తుంది కదా, అవన్నీ దీనికి వెళ్తాయి. మీరు దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఏటీసీకి ఒక వాట్సాప్ గ్రూప్ చాట్ లాగా అని అనుకోండి. ఎవ్రీ మెసేజ్, పైలట్స్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్, వెదర్ డేటా అండ్ ఫ్లైట్ రూట్ ఇన్ఫో ఇవన్నీ సిస్టమ్ తీసుకుంది. ఇది ఏటీసీకి వచ్చే ఫ్లైట్ ప్లాన్స్ని, వెదర్ అలర్ట్స్ని, కోఆర్డినేట్స్ని తీసుకుని వీటిని ఏటీఎస్, ఆటో ట్రాకింగ్ సిస్టమ్కి పంపిస్తుంది. మీకు మళ్ళీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఫ్లైట్ వెళ్ళాలంటే దానికి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఎయిర్లో ఎలా పడితే అలా వెళ్ళదు కదా. సో ప్రతి ఫ్లైట్ వెళ్ళే రూట్ మ్యాప్ని అండ్ అలాగే ఆ రూట్ మ్యాప్లో వెదర్ ఎలా ఉంది అనే దాన్ని అండ్ పైలట్స్ ఏమైనా అప్డేట్స్ ఇస్తున్నారా అంటే, ఇప్పుడు కొన్నిసార్లు గ్లిచ్ వల్ల పైలట్ రూట్ మారాల్సి వస్తుంది కదా, లేదా ఇంకొక రీజన్ వల్ల అయినా అవ్వచ్చు. వీటితో పాటు ఫ్లైట్ యొక్క కోఆర్డినేట్స్ని ఏఎంఎస్ఎస్, ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ తీసుకుంటుంది. ఇది తీసుకున్నాక ఈ డేటా మొత్తాన్ని ఏటీఎస్ ఆటో ట్రాక్ సిస్టమ్కి పంపిస్తుంది. మరి ఈ సిస్టమ్ ఏం చేస్తుంది? ప్రతి దాన్ని అనలైజ్ చేస్తుంది. అండ్ అలా చేసి దాన్ని ప్రతి పైలట్ స్క్రీన్కి అండ్ అలాగే ఏటీసీలో వర్క్ చేసే వాళ్ళ స్క్రీన్స్కి డేటాను పంపిస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఫ్లైట్ దగ్గరలో ఉందంటే ఫ్లైట్ యొక్క రాడార్లో ఇంకొక ఫ్లైట్ మనకు దగ్గరలో ఉంది, దాని రూట్ ఇది, మీరు రూట్ని మార్చుకోండి అని చెప్తారు కదా. రెండో ఫ్లైట్కి కూడా మీరు రాంగ్ రూట్లో వస్తున్నారు, రూట్ను మార్చుకోండి అని చెప్తారు. ఇంత ప్రాసెస్ అనేది ఈ 2 సిస్టమ్స్ క్షణాల్లో రికార్డ్ చేసి పంపిస్తాయి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఈ సిస్టమ్స్ లేనప్పుడు మాన్యువల్గా ఈ డేటాను తీసుకుని అప్డేట్ చేసేవాళ్ళు. అంటే స్క్రీన్స్ మీద చూస్తూ ఒక ఫ్లైట్ దారిలో ఇంకొక ఫ్లైట్ ఏమైనా వస్తుందా లేదా అని చూస్తూ ఫ్లైట్తో టచ్లో ఉంటూ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా పైలట్తో అవసరమైనప్పుడు టచ్లో ఉంటారు, కానీ మెజారిటీ డేటాని మాత్రం ఈ సిస్టమ్ ప్రిపేర్ చేసుకుని స్క్రీన్ మీద అప్డేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగింది? నిన్న నైట్ ఏమైంది? ఢిల్లీ ఎయిర్పోర్ట్ యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లో ఉండే ఏఎంఎస్ఎస్ సిస్టమ్ అనేది క్రాష్ అవ్వడమో లేదా గ్లిచ్ అవ్వడమో జరిగింది. అండ్ ఏఎంఎస్ఎస్ అండ్ ఆటో ట్రాకింగ్ సిస్టమ్ మధ్యలో ఉండే డేటా కనెక్షన్ అనేది వర్క్ చేయడం ఆగిపోయింది. అంటే ఫ్లైట్ రాడార్లో రూట్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడంలా. బట్ ఆబ్వియస్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఏటీసీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళ స్క్రీన్ మీద డేటా కనిపిస్తుంది. సో వాళ్ళు సిస్టమ్ని ఆఫ్ చేసి కమాండ్ కంట్రోల్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఒక ఫ్లైటే రూట్లో ఎంతసేపు వెళ్ళాలి అండ్ అలాగే ఎంత స్పీడ్లో వెళ్ళాలి, అక్కడ వెదర్ ఎలా ఉంది అనేది ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా ట్రాక్ చేసేది. బట్ ఇప్పుడు ఇవన్నీ ఏటీసీలో ఉండే వర్కర్స్ మాన్యువల్గా ట్రాక్ చేసి పైలట్స్కి ఇన్ఫార్మ్ చేయడం చేస్తున్నారు. అలాగే ఫ్లైట్ పొజిషన్స్ అండ్ క్లియరెన్స్ టైమ్స్ని మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి అప్డేట్స్ ఇస్తారు. అండ్ ఈ మొత్తం ఈ మొత్తం డేటాను వాళ్ళు బై హ్యాండ్ సిస్టంలో టైప్ చేయాల్సి వస్తుంది. అంటే ఏటీఎస్ ఆటో ట్రాక్ సిస్టంలోకి డేటా వెళ్తేనే కదా పైలట్స్కి తెలిసేది. సో అలా వెళ్ళాలంటే ఈ డేటాని ఏటీఎస్లోకి ఎవరొకరు పంపాలి. సో ఇక్కడ వర్కర్స్ దాన్ని బై హ్యాండ్ టైప్ చేసి డేటాని ఎంటర్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు లేదా ఫ్లైట్ తన రూట్ని మార్చుకున్నా సరే ఆ డేటాని ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేస్తారు. నిన్న నైట్ నుంచి అక్కడ వర్కర్స్ చేస్తుంది అదే. సో ఇది ఫ్లైట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇప్పుడు ఈ సిస్టమ్స్ డౌన్ అవడం వల్ల ఏవైతే ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయో వాటిని ఆపేశారు, ఎందుకంటే వాటికి మాన్యువల్గా క్లియరెన్స్ ఇవ్వాలి. అలాగే ఏవైతే ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలో వాటిని అక్కడే గాల్లో చాలాసేపు తిప్పుతూ ఉంచారు. కొన్నింటినైతే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అయినా జైపూర్ ఆర్ లక్నోకి పంపించారు. ఈరోజు ఉదయానికి ప్రతి ఫ్లైట్ యావరేజ్గా 40 to 50 minutes లేట్గా నడుస్తున్నాయి. అండ్ దీనివల్ల జైపూర్ అండ్ లక్నో ఎయిర్పోర్ట్స్లో ట్రాఫిక్ కంట్రోల్ పెరిగింది. యూసీ ఢిల్లీ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఆటోమేటిక్గా మిగతా ఎయిర్పోర్ట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, ముఖ్యంగా చుట్టుపక్కల ఉండే ఎయిర్పోర్ట్స్ మీద. అండ్ ఇప్పుడు అదే జరిగింది. లక్నో అండ్ జైపూర్కి కూడా ఫ్లైట్ ట్రాఫిక్ పెరిగింది అండ్ అక్కడ కూడా కొన్ని ఫ్లైట్స్ ఇబ్బంది పడ్డాయి. ఈరోజు జరిగింది కదా, నిన్న మొన్న ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అప్పుడు కూడా 6 లేదా 7 ఫ్లైట్స్ రూట్ మార్చారు. దానికి రీజన్ జీపీఎస్ ఫాల్ట్ ఆర్ స్పూఫింగ్ ఇన్సిడెంట్. అండ్ ఇది కూడా చిన్న ఇష్యూ ఏమీ కాదు. ఇది అర్థం అవ్వాలంటే మీకు జీపీఎస్ అంటే ఏంటో తెలియాలి. గైస్, ఈ వీడియో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ వర్తనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. మాకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఖచ్చితంగా ఒక మోటివేషన్లా కూడా ఉంటుంది. అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం.
జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇదేంటంటే మన స్పేస్లో దాదాపు 31 శాటిలైట్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవి కంటిన్యూస్గా సిగ్నల్స్ పంపుతూ ఉంటాయి. అండ్ మన ఫోన్స్లో లేదా మిగతా డివైస్లో ఉండే జీపీఎస్ రిసీవర్స్కి 3 లేదా అంతకంటే ఎక్కువ శాటిలైట్స్ నుంచి సిగ్నల్ వచ్చిందనుకోండి, అది వెంటనే మనం ఉన్న పొజిషన్ని చూపిస్తుంది. అలా ఎలా చేస్తుందనే డౌట్ వస్తే మంచిదే, కానీ దాన్ని ఇంకా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది. టాపిక్ నుంచి మారిపోతాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శాటిలైట్స్ పంపే సిగ్నల్స్ని మన ఫోన్స్లో లేదా మిగతా డివైస్లో ఉండే జీపీఎస్ రిసీవర్స్ తీసుకోవడం వల్ల మన లొకేషన్ ఏంటో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాయని. అండ్ దీన్ని ఇన్వెంట్ చేసింది అమెరికా, బట్ ప్రపంచం మొత్తం దీన్ని ఫ్రీగా వాడుకుంటుంది. అయితే ఇప్పుడు ప్లేన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఈ జీపీఎస్నే వాటి లొకేషన్స్ కోసం వాడుకుంటాయి. అవి ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి, ఎక్కడ ల్యాండ్ అవుతున్నాయని తెలుసుకోవడానికి ఈ జీపీఎస్నే వాడతాయి. అయితే ఇప్పుడు జీపీఎస్లో ఇష్యూ వచ్చిందంటే, అంటే ఇప్పుడు ఈ శాటిలైట్ సిగ్నల్స్ పంపిస్తున్నాయి కదా, ఆ సిగ్నల్స్ ఫ్లైట్లో ఉండే లేదా మన ఫోన్లో ఉండే జీపీఎస్ రిసీవర్ తీసుకునే ముందు అవి రూట్ మారిపోవడం, లేదా వాటిని ఎవరైనా బ్లాక్ చేయడం చేస్తే మన లొకేషన్ ఏంటనేది మనకు తెలియదు. అండ్ జీపీఎస్ ఫాల్ట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి జీపీఎస్ జామింగ్. ఈ జామింగ్ అంటే ఏంటంటే, రేడియో ట్రాన్స్మిటర్స్ని వాడి శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వస్తాయి కదా, వాటిని బ్లాక్ చేస్తారు. సో అప్పుడు మీ దగ్గర ఉండే జీపీఎస్ రిసీవర్ పనిచేయదు. ఈవెన్ మీరు ఫ్లైట్లో ఉంటే మిమ్మల్ని ఇంటర్నెట్ కూడా వాడనివ్వకుండా ఉండడానికి లేదా కాల్స్ చేయకుండా ఉంచడానికి రీజన్ కూడా ఇదే. ఎందుకంటే మీ ఫోన్కి వచ్చే సిగ్నల్స్ ఈ ఫ్లైట్కి వచ్చే సిగ్నల్స్ని మార్చచ్చు. ఎనీవేస్ ఇది మొదటి రకం. ఇది ఎవరైనా జీపీఎస్ని కావాలని ఆపాలనుకున్నప్పుడు చేస్తారు. సెకండ్ ఏంటంటే జీపీఎస్ స్పూఫింగ్. ఇది చాలా డేంజరస్. ఇక్కడ ఏమవుతుందంటే, జీపీఎస్ సిగ్నల్స్ బ్లాక్ అవ్వవు, దాని బదులు ఫేక్ సిగ్నల్స్ని పంపిస్తారు. అంటే 31 శాటిలైట్స్ నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచో ఫేక్ సిగ్నల్స్ వస్తాయి. అండ్ ఇవి రియల్ జీపీఎస్ సిగ్నల్స్ కంటే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్ కంప్యూటర్ ఈ సిగ్నల్స్ని రియల్ సిగ్నల్స్ అని అనుకొని ఇక్కడ రాంగ్ లొకేషన్ని చూపిస్తుంది. ఇందాక చెప్పినట్టు ఒక ఫ్లైట్ ఢిల్లీలో ఉంటే ఆ ఫ్లైట్ నేపాల్లో ఉన్నట్టు రాడార్లో చూపిస్తుంది. ఎందుకంటే పైలట్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు లేదా అప్రోచ్ అయ్యేటప్పుడు జీపీఎస్ బేస్డ్ సిస్టమ్స్ లైక్ ఆర్ఎన్పి, రిక్వైర్డ్ నావిగేషన్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతారు. సో ఇప్పుడు ఈ సిగ్నల్స్ తప్పు చూపించాయి అనుకోండి, వాళ్ళు త్వరగా టేక్ ఆఫ్ అవ్వడం లేదా త్వరగా ల్యాండ్ అవ్వడానికి చూడడం లేదా వాళ్ళు రూట్ మార్చుకోవడం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ రూట్లో ఉంటారు, కానీ వాళ్ళ జీపీఎస్ తప్పుగా చూపించడం వల్ల వాళ్ళు తప్పు లొకేషన్లో ఉన్నాం అనుకొని రూట్ మార్చుకుంటారు. మొన్న ఢిల్లీలో ఇదే జరిగింది. ఢిల్లీ మెయిన్ రన్వే దగ్గర ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. సో అక్కడ పైలట్స్ జీపీఎస్ బేస్డ్ ఆర్ఎన్పి సిస్టమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. మామూలుగా అయితే వాళ్ళు రాడార్ బేస్డ్ సిస్టమ్స్ మీద డిపెండ్ అవుతారు. అప్పుడు ఈ ఫేక్ సిగ్నల్స్ అక్కడ ఫ్లైట్స్ని ఇంపాక్ట్ చేశాయి అండ్ దానివల్ల చాలా ఫ్లైట్స్ని రూట్ మార్చేశారు. బట్ ఈ టైంలో పైలట్స్ దీన్ని బాగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళు జీపీఎస్ డేటాని రా, రాడార్ అండ్ విజువల్ నావిగేషన్తో కంపేర్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకున్నారు. అండ్ అలాగే జీపీఎస్ ఆటో పైలట్ని ఆపేసి మాన్యువల్గా ఫ్లై చేశారు. అండ్ ఈ ఇష్యూని వెంటనే ఏటీసీకి రిపోర్ట్ చేయడం ద్వారా వేరే ఫ్లైట్స్లో ఉన్న పైలట్స్కి కూడా ఈ విషయం తెలిసి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అయితే ఇక్కడ దీనివల్ల ఎటువంటి క్రాష్ ఏర్పడకపోయినా సరే ఇది ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఈ జీపీఎస్ స్పూఫింగ్ని డ్రోన్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మిస్లీడ్ చేయడానికి కాన్ఫ్లిక్ట్ జోన్లో వాడతారు. అవి కూడా 2 రకాలు, మ్యాలిషియస్ ట్రాన్స్మిటర్స్ అండ్ మిలిటరీ గ్రేడ్వి కొన్ని ఉంటాయి. వాటితో ఇది పాసిబుల్ అవుద్ది. బట్ ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్, అది కూడా ఇండియాలో అతి పెద్ద ట్రాఫిక్ ఉండే ఎయిర్పోర్ట్లో ఇది జరిగిందంటే దీని వెనకాల ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. డీజీసీఏ, ఏఐ, ఈ డిఫెన్స్ ఏజెన్సీస్ ఈ ఫేక్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. అయితే మొన్న అండ్ ఈరోజు ఏటీసీలో గ్లిచ్ ఈ 2 చూస్తుంటే ఇండియన్ ఏవియేషన్ సెక్యూరిటీ గురించి కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. లాస్ట్ 4 డేస్లో ఇలాంటి 2 పెద్ద ఇష్యూస్ జరిగాయి. ఈ జీపీఎస్ స్పూఫింగ్ అనేది ఈ మంత్ 4th జరిగింది అండ్ నిన్న ఏటీసీ సిస్టమ్ కూడా క్రాష్ అయింది. ఇప్పుడు ఈ జీపీఎస్ స్పూఫింగ్ అనేది ఒక ఎయిర్బోర్న్ డిజిటల్ లేయర్కి సంబంధించిన ఇష్యూ అండ్ అలాగే ఏటీసీ సిస్టమ్ క్రాష్ అనేది గ్రౌండ్ డిజిటల్ లేయర్కి సంబంధించిన ఇష్యూ. ఈ 2 రోజుల్లో ఎయిర్బోర్న్ డిజిటల్ లేయర్ అండ్ ద గ్రౌండ్ డిజిటల్ లేయర్ 2 ఫెయిల్ అయ్యాయి అండ్ ఇది చిన్న ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ ఫేక్ సిగ్నల్స్ మన ఇండియన్ సివిలియన్ ఎయిర్ స్పేస్ కూడా రీచ్ అవుతాయి అనేది మన అందరికీ తెలిసింది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇలాంటి ఇష్యూస్ వార్ జోన్లో జరుగుతాయి. ముఖ్యంగా ఏటీసీ సిస్టమ్ క్రాష్ అనేది పెద్ద ఇష్యూ. ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ రావాలి. అదేంటంటే ఇప్పుడు డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నుంచి మనం ఏటీసీ అండ్ నావిగేషన్ సిస్టమ్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలమా? సెకండ్, మనకి రియల్ టైమ్ ఇంట్రూజన్ డిటెక్షన్, అంటే ఇప్పుడు మన జీపీఎస్ స్పూఫింగ్ అనేది ఇష్యూ జరిగింది కదా, ఈ ఫేక్ సిగ్నల్స్ కనిపెట్టగలిగే సిస్టమ్ మన దగ్గర ఉందా? దానికి మనం ఏం చేస్తున్నాం? అండ్ సంవత్సరానికి ఎన్నిసార్లు మనం సెక్యూరిటీ చెకప్ చేస్తున్నాం? అండ్ ఎంత పెద్ద ఇష్యూ జరిగినా సరే ఇక్కడ ఎటువంటి క్రాష్ కాకుండా చూసుకున్నారంటే మన ఇండియన్ ఎయిర్లైన్స్ ని మెచ్చుకోవచ్చు. చాలా బాగా వర్క్ చేశారని చెప్పొచ్చు. అక్కడ కొంచెం ధైర్యం వస్తుంది, ఎందుకంటే ఇష్యూ రాగానే వెంటనే దాన్ని రిసాల్వ్ చేశారు. అంటే ఇష్యూస్ కోసం ప్రిపేర్డ్గా ఉన్నారని అర్థం. బట్ ఏదైనా జరగక ముందే మన వాళ్ళు జాగ్రత్త పడి ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటే మంచిది. అండ్ ఇప్పుడు చాలా మంది ఇలాంటి సీక్రెట్స్ని బయట ఎందుకు చెప్తున్నారని కామెంట్స్ చేస్తున్నారేమో. ఇవేమి సీక్రెట్స్ కాదు, గత 2-3 రోజుల నుంచి నేషనల్ వైడ్గా డిస్కస్ అవుతున్నాయి. మన తెలుగు స్టేట్స్లోనే వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు, అంతే. అర్థమైంది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు ఎంతో కొంత మోటివేషన్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఒక మోటివేషన్లో పనిచేస్తుంది. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ